మీరు రీసెంట్గా ఏదైతే ఇంకొక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని హైదరాబాద్లో నిర్మిస్తబోతున్నారనేది ఒక వార్త. సో దాని గురించి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి ఏం రిఫర్ చేశారు, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లా ఉండదు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉప్పల్ స్టేడియం చాలా బాగా 25 years బ్యాక్ కట్టడం జరిగింది. 25 years బ్యాక్ ఇక్కడ కట్టినప్పుడు ఇది ఒక జంగల్ లాగా ఉండేది, ఇక్కడ ఏం ఉండేది కాదు, సిటీ ఇక్కడ డెవలప్ అవ్వలేదు. అంతేకాకుండా సీటింగ్ కెపాసిటీ కూడా 25 years బ్యాక్ 38,000 అనేది పెద్ద స్టేడియం. ఇప్పుడు ఈ రోజుల్లో 1 lakh స్టేడియం ఉంటే కానీ మనకు సరిపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇంకొక పెద్ద స్టేడియం అయితే, స్టేడియంకి మాకు యాక్చువల్గా ఒక 40 acres అయితే సరిపోతుంది. స్టేడియంతో పాటు ఒక క్రికెట్ క్యాంపస్ కట్టాలన్నది మా ఇంటెన్షన్. ఇప్పుడు మాకు మన రంజీ మ్యాచ్లు అయినప్పుడు కానీ లేకపోతే మా లీగ్ మ్యాచ్లు అయినప్పుడు కానీ మేము 40-50 గ్రౌండ్లు లీజ్ తీసుకుంటున్నాం ఎవ్రీ టైం. అట్లా కాకుండా ఒకటే క్యాంపస్లో ఒక 10-15 గ్రౌండ్లు, ఒక స్టేడియము, పార్కింగు, ప్లస్ క్రికెట్ డెవలప్మెంట్ సెంటరు, ప్లస్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్న జిమ్ము, ప్లస్ ఇంకా అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో 100 acres ఉంటే కానీ మనం ఒక క్రికెట్ క్యాంపస్ని చేయలేమని